ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్కి సంబంధించినటువంటి సమాచారం మీతో షేర్ చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చిన. ముఖ్యంగా తెలంగాణలో మున్సిపల్ నగరాన మోగింది. ఇక ఎన్ని మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఆయా మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది పబ్లిక్ ఓట్లు వేయబోతున్నారు, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి అనే సమాచారం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎలక్షన్లు ఎన్నడు? వచ్చే నెల 11 తారీఖు. ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరణ జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి నామినేషన్లు ఎన్ని రోజుల వరకు వేయాలి ఒకసారి క్లియర్గా సమాచారం చూద్దాం. చూడండి, అధికారిక ప్రకటన 27 తారీఖు నాడు, అంటే నిన్న వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ZA ద్వారా మరియు 2019 తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్లు 5, 2, 194 మరియు 195 3 ద్వారా సంక్రమించిన అధికారములకు అనుగుణంగా మరియు దాని క్రింద జారీ చేయబడిన 2019 తెలంగాణ మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుల ఎన్నికల నిర్వహణ నియమాల ప్రకారం సదరు చట్టంలోని షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 2లో సూచింపబడి ఇప్పటికే పదవీ కాలం ముగిసిన మరియు కొత్తగా ఏర్పడిన బట్టి ఇటీ నోటిఫికేషన్కు జత చేయబడినవి జాబితాల్లో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఓటర్లను వారి సంబంధిత మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల సభ్యులను ఎన్నుకోవాల్సిందిగా ఇందు మూలంగా కోరనైనది. ఈ నోటిఫికేషన్కు జత చేయబడిన అనుబంధం 1లో సదరు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ప్రకటించనైనది. రాణి కుముదిని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ. నిన్న ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఇక మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2026 సంఖ్య, ఎన్నికల కార్యక్రమము, ఎన్నికల షెడ్యూల్ చూడండి, క్లియర్గా కనిపించే విధంగా మేము ముందుకు తీసుకొచ్చినాం. 2019 తెలంగాణ మున్సిపాలిటీల చట్టం సెక్షన్ 195లోని సబ్ సెక్షన్ 4 ఎన్నికల నిర్వహణ కార్యక్రమం నియమాల ప్రకారం రిటర్నింగ్ అధికారులచే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయు తేదీ 28 బుధవారం. ఈ తేదీ నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అంటే ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు. సంబంధిత మున్సిపాలిటీలలో నామినేషన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరణ జరుగుతూ ఉంది. ఆశాబాహులు ఎంతమంది అయితే పోటీలో ఉన్నారో వారందరూ ఈ రోజు నుంచే నామినేషన్లు తీసుకొని తయారు చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇంకా పోతే 2019 తెలంగాణ మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ నియమము 4 ప్రకారం రిటర్నింగ్ అధికారులచే ఆయా వార్డుల ఓటర్ల జాబితా ప్రదర్శించు తేదీ 28/1/2026 బుధవారం. ఓటర్ల జాబితా ప్రదర్శించు తేదీ, ఈరోజు ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేయటకు చివరి తేదీ. నామినేషన్ ఈరోజు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు వేయచ్చు అనే దాని గురించి చర్చిస్తే 30 తారీఖు వరకు వేసుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇక నామినేషన్ల పరిశీలన జరుగు తేదీ 31/1/2026 శనివారం ఉదయం 11 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. సాయంకాలం సుమారుగా 5 గంటల వరకు జరగవచ్చు. ఇక చెల్లు బాటైన నామినేషన్ల అభ్యర్థుల జాబితా ప్రచురణ
ఇక తప్పులు లేకుండా ఎవరైతే ఉన్నావో స్వీకరించినటువంటి నామినేషన్లు ఆ రోజు 31 నాడు శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రకటిస్తారు. ఇక జిల్లా ఎన్నికల అధికారి లేదా వారిచే అధికృతులైన అదనపు జిల్లా ఎన్నికల అధికారి డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ తిరస్కరణపై అప్పీలు చేసుకునేందుకు చివరి తేదీ. ఎవరివన్నా నామినేషన్లు తిరస్కరించబడితే అప్పీల్ చేసుకోవచ్చు, అదొక అవకాశం ఇచ్చారు. అప్పీల్ చేసుకున్నటువంటి డేటు నీకు 1-2 ఆదివారం నాడు సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది, ఉదయం స్టార్ట్ అయ్యి. ఇక దాఖలైన అప్పీళ్ళ పరిష్కరణకు చివరి తేదీ 2 సోమవారం సాయంత్రం 5 గంటల లోపు అయిపోతుంది. ఇక అభ్యర్థత్వము ఉపసంహరణకు చివరి తేదీ. అభ్యర్థిత్వము ఉపసంహరణకు అంటే నామినేషన్లు రిటర్న్ తీసుకుంటారు కదా, విత్డ్రా అవుతారు కదా, వాళ్ళ చివరి తేదీ 3వ తారీఖు 2వ నెల మంగళవారము మధ్యాహ్నం 3 గంటల లోపు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయు తేదీ 3 తారీఖు 2 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎంతమంది విత్డ్రా అయ్యారు, ఎంతమంది పోటీలో ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మంగళవారం రోజే తెలియపరుస్తారు. ఇక పోలింగ్ నిర్వహించబడు తేదీ 11/2/2026 బుధవారం. మున్సిపల్ ఎలక్షన్ డేటు సంబంధిత మున్సిపల్ ఎలక్షన్ 11వ తారీఖు 2వ నెల బుధవారం రోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇక రీపోలింగ్ ఏమైనా ఉన్నట్లయితే నిర్వహించబడు తేదీ. ఎవరైనా రీపోలింగ్ ఏదైనా జరిగింది, అవకతవకలు ఏమైనా జరిగినాయంటే 12వ తారీఖు నాడు రీపోలింగ్ ఉంటుంది. ఓట్ల లెక్కింపు జరుపు తేదీ 13వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆయా 13 నాడు ఎవరి భవిష్యత్తు ఏందనేది తేలిపోనున్నది. 8 గంటలకు స్టార్ట్ అవుతుంది ఓట్ల లెక్కింపు. 8 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక సాయంకాలం వరకు కొనసాగుతుంది అన్నట్టు, ఫలితాలు వచ్చే వరకు. ఫలితాల ప్రకటన, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అదే రోజు ఫలితాలను ప్రకటించవలసి ఉంటుంది. ఇక దీనికి సంబంధించినది ఎలక్షన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మీ ముందు ఉంచినాం. కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా అందరూ స్నేహ భావనతోటి ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అందులో కొట్లాటలు, పంచాదులు ఇవి చేసుకోకుండా చాలా ప్రశాంతంగా ఈ ఎన్నికలను నిర్వహించుకోవాల్సిందిగా, పోటీలో ఉండవలసిందిగా అభ్యర్థిస్తూ, అభ్యర్థులు ఎవరైనా విచ్చలవిడిగా డబ్బులు పంచకండి. మీ ఏరియాలో మీరు పోటీ చేస్తున్నటువంటి మీ మున్సిపాలిటీల్లో మీరు నిలబడినటువంటి అందరూ క్యాండిడేట్లు మాట్లాడుకొని అసలు డబ్బులే పంచకుండా మీ యొక్క పని విధానం మీద మేము ఎవరమైతే పని చేయగలుగుతామో, ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయగలుగుతామో అనే సంకల్పం తీసుకున్నాం మేము. వారి మీద నమ్మకం, మా మీద ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వారికి ఓటేసి గెలిపించవలసిందిగా మీరందరూ విజ్ఞప్తి చేయండి, చేసి గెలవలసిందిగా కోరుతా ఉన్నా. జై భీమ్.